హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద స్ట్రాంగ్ బ్లాగ్. సో మనం ఇవరిదాకా ఇంట్రోలో చెప్పినట్టు మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే నరేందర్ గారి టాపిక్. సో నరేందర్ గారు అనేది మీకు చాలా మందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియ ఉండొచ్చు. తెలిసిన వాళ్ళకి తెలుసు, చాలా మందికి మన ఛానల్ ఉండవచ్చు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి అయితే తెలిసి ఉంటుంది నరేందర్ అంటే ఎవరు, ఏమైంది అనేది. కొంచెం తెలియని వాళ్ళ గురించి చెప్తున్నా. సో నరేందర్ అనేవాడు ఎవరు అంటే నా ఫ్రెండ్ అండ్ మన ప్రీవియస్ ఎడిటర్, నాకు వీడియోస్ ఎట్లా ఎడిట్ చేయాలో నేర్పించిన వ్యక్తి అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. వాడైతే ఇంకా లేడనమాట. అంటే ఇది చెప్పడానికి కొంచెం బాగా ఉన్నా ఇదే నిజం అనమాట ఇప్పుడు. సో జూన్ 3 రోజైతే వాడైతే యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది, రాయపూల్ నియర్ దగ్గర. సో వాడు చేయని తప్పుకు వాడు చనిపోవడం జరిగింది. అందుకే నేను ఈ వీడియో తీయడానికి కారణం. అసలు నేను ఇట్లాంటి వీడియో తీస్తా, నా ఛానల్లో అప్లోడ్ చేస్తా నేను ఇప్పటివరకు ఎప్పుడు అనుకోలేదు, కానీ తీయాల్సి వస్తుంది. ఏం చేద్దాం, దురదృష్టం అంటారు కదా, అట్లాంటిది అనమాట. నా లైఫ్లో ఇది రెండోసారి. ఒకడేమో వేణు అని ఉంటాడు, వాడు కూడా యాక్సిడెంట్ లాంటిదే, ఆడు చనిపోయాడు. సో అట్లానే అప్పుడు బాధపడ్డా, కానీ మరి ఇంతలాగా బాధపడలేదు. సో ఇప్పుడైతే బాధ కాదు, ఇది నా లైఫ్లో ఒక ఆస్తి కోల్పోయారంటారు చూసినావా, అట్లాంటి ఒక ఆస్తిని కోల్పోయినట్టే వీని కోల్పోవడం. సో నరేందర్ గారిని కూడా కోల్పోవడం జరిగింది జూన్ 3 నాడు. సో వాని తప్పిదం వల్ల కోల్పోతే ఎంతో కొంత వాడు ఏదో తప్పు చేసిండ్రా పోయిండ్రా అని అంత బాధ ఉంటుండే. కానీ ఇక్కడ ఏంటంటే వాడు చెయ్యని తప్పుకు వాడు పోయిండు, అదే నేను పెద్దగా భయపడేది అనమాట. సో వానికి షాప్ ఉందన్నమాట, ఫ్లెక్స్ షాప్ నూరుపల్లిలో. సో రోజులాగానే వాడు కూడా ఫ్లెక్స్ షాప్ పోయిండు వస్తుండు. సో వాడు మమ్మల్ని మీట్ కావడానికి ఎర్లీగా వచ్చిండా, లేకపోతే వానికి ఆ రోజు మ్యాచ్ ఉండే దానికోసం ఎర్లీగా వచ్చిందా, ఏదో ఒక రీజన్ వల్లనైతే రెగ్యులర్ గా 8-9కి వస్తుండే. ఆ రోజు కొంచెం ఎర్లీగా వచ్చిండు అనమాట, 7కి అట్లా. సో వస్తున్న క్రమంలో రాయపూల్ దగ్గర నియర్ గా యాక్సిడెంట్ అయితే అయిందనమాట. యాక్సిడెంట్ కారణం ఏంటంటే వాని మంచితనమే వాని ముండ ఉంచిందనమాట. ఏం చేద్దాం, అట్లుంది ఇప్పుడు పరిస్థితి. ఇట్లాంటి బూతులు వాడొద్దు యూట్యూబ్ లో, కానీ తప్పదు. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి ప్రాణాలు తీసి వాడిని ఏమనాలి. కారు నిర్లక్ష్యంగా వాడు 120-100 స్పీడ్ లో తాగి వచ్చి వాని లైన్ లో పోతున్నోడిని వచ్చి గుద్ది వానికి సోయి లేకుండా కారులో ఉన్న వ్యక్తి వాడిని ఏమనాలి. నేను నీకు అంటే ఈ ఎమోషనల్ కావడానికి తిట్టు రావడానికి నాకు చాలా బాధ ఉంది. సో యాక్సిడెంట్లు ఎట్లయిందంటే వీడు తాగి ఎర్టిగా కారు తాగి దగ్గర 100-120 స్పీడ్ లో వచ్చి నరేందర్ గారు హెల్మెట్ పెట్టుకొని, కొత్త హెల్మెట్ నేను రీసెంట్ గానే వాడు కొన్నాడు. నేను తిట్టినాం, రోజు వెళ్ళిపోతున్నాం మంచి హెల్మెట్ కొనమంటే ఒక 3-4,000 పెట్టి హెల్మెట్ కొన్నాడు. వాడు హెల్మెట్ పెట్టుకొని నిమ్మలంగా 16-17 వాడు ఎంతలో ఉండు ఆన్లైన్ లో వాడు వస్తున్నాడు. వీడు రాంగ్ రూట్ వచ్చి 100-120లో వచ్చి వితౌట్ బ్రేక్స్ అప్లై చేయకుండా వాడిని గుద్ది 100 మీటర్స్ దాకా లాక్కెళ్ళి పోల్ని గుద్ది, పోల్ తర్వాత చెట్టు దగ్గర ఆగింది కారు. ఇట్లాంటి వ్యక్తుల్ని మనం మనుషులు అందామా, మృగాలు అందామా, లేకపోతే ఇంకేమందాం? మీరు తాగినోళ్ళు మూసుకొని ఇంట్లో వండాక రోడ్ల మీదకి వచ్చి ఎవరి ప్రాణాలు మింగుదామని తాగడమే ఓ తప్పు. తాగి ఇట్లాంటి మంచి వ్యక్తుల ప్రాణాలు తీయడానికి మీకు ఎవడిచ్చిండి అయ్యా అధికారం? మీకు నువ్వు చంపినవో అయిపోయింది, వాని పానం పోయింది. వాళ్ళ ఇంట్లోకి ఎవరు తీర్చాలి? మా అసలు ఫ్రెండ్స్ వాళ్ళ బాధ ఎవరు తీర్చాలి? వాడు లేని లోటు ఎవరు తీర్చాలి? నువ్వు ఇచ్చే లొట్ట పీస్ పైసల గురించి ఆరా? నువ్వు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోండి, అది క్లెయిమ్ చేసుకోండి, ఇది క్లెయిమ్ చేసుకోమని అంటున్నారు. ఇప్పుడు నేను ఈ వీడియో తీయడానికి ఏంటంటే ఎమోషనల్ కావడానికి తీయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇట్లాంటి చెత్త వాళ్ళు ఉంటారు కదా తాగిన వాళ్ళు, ఇందులో మీరు కూడా కొంతమంది ఎవరైనా తాగి డ్రైవ్ చేద్దాం అనుకుంటారు చూడు,
మీ ఇంట్లో కూడా వ్యక్తి చనిపోతే ఎట్లుంటుందో, ఒకవేళ ఇన్ కేస్ ఆ తాగి ఉన్న దాంట్లో చనిపోయిన వ్యక్తి మీ ఇంటోడు అయితే ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించండి. ఒకసారి వాడు వాని వేలో నిమ్మలంగా వస్తున్న వ్యక్తిని వాడెవడో తాగేసి వచ్చి వాని గుద్ది వాని తప్పు లేకుండా వాడిని చంపేస్తే ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించండి. ఇట్లాంటి సమాజంలో మనం బతుకుతుంది. వానికి హెల్మెట్ లేదంటే హెల్మెట్ ఉంది, వానికి ఫేస్ కాడ ఏం స్క్రాచెస్ లేవు. ఆ హెల్మెట్ నేను మీకు వీడియో క్లిప్ పెడతా చూడండి, ఏం దెబ్బలు లాట్లే ఇక్కడ. ఎందుకంటే వానికి హెల్మెట్ ఉంది, ప్రాపర్ గా వస్తుండదు. వీడు వచ్చి గుద్దితే ఇక్కడ వీడు ఇరిగిపోయింది, లెగ్ వచ్చేసరికి 4 దగ్గర ఫ్రాక్చర్స్ అయిపోయింది, మొత్తం ముక్కలు అయి ఉంది. వాడు ఎంత స్పీడ్ వచ్చి గుద్దుంటే మన లెగ్ అంత ఇరిగిపోయి ఉండొచ్చు. కనీసం వాడి కార్లు నడిపిన వాడికి సోయి లేకుండా గుద్దిన తర్వాత వాళ్ళకి తీద్దామని లేకుండా వాడు దాని మీద వండుకుండా అంటే వాడు ఎంత దాగి ఉండాలి? తాగి ఎందుకు ఇదంతా? సో ఏదేమైనప్పటికీ మన నరేందర్ అయితే ఇంకా లేడనమాట. సో చెప్పడానికి చాలా బాగా ఉండొచ్చు. నేను ఇట్లా వీడియో చేస్తున్నా కూడా నాకు కూడా చాలా బాగా ఉండదు చెప్పాలంటే. అసలు చెప్పలేకపోతున్నా. అసలు అంత బాగా ఉన్నా కూడా మనం ఏం చేయలేము. ఇప్పుడు వాడు చేయని తప్పుకు వాడైతే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. సో నా పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఇంకెలా ఉందో నేనైతే చెప్పలేను. సో ప్లీజ్ ఇన్ కేస్ ఎవరైనా తాగి డ్రైవ్ చేసుకునే వాళ్ళకు ఒకటే చెప్తా, మీరు తాగితే డ్రైవ్ చేయకండి. మీకు ఎవరైనా పార్ట్నర్ ఉండి తాగనోడు ఉంటే మీరు వెళ్తారా, వెళ్ళండి. కానీ ప్లీజ్ తాగి ఇంకొకరి పానం, అది మీ ఇంట్లో పానం అయితే ఎలా ఉంటుందో మీరు అనుకొని వెళ్ళండి. మీరు పోయే వేరులో మీరు వెళ్తాను మీ మీద మీకు కాన్ఫిడెంట్ ఉండొచ్చు. ఆ క్షణాలు ఉంటాయి చూసినా 10-20 సెకండ్స్, ఆ 10 సెకండ్స్ చాలు ఆ ప్రాణాన్ని తీయడానికి. ఆడ నరేందర్ గాని అయిన పోయిన దాంట్లో కూడా అదే స్ట్రైట్ రోడ్డు, యాక్సిడెంటర్ మీద కాలేసిండు, ఆయనకి ఏం సోయి లేదు, ఎక్కడో ఒక దగ్గర కులుపు వచ్చింది, ఇట్లా అన్నట్టున్నాడు. కథం పోయి అవుట్ సైడ్ లో ఉన్న వాని గుద్ది తీసుకొని పోయి బ్రేక్ వేయకుండా పోయి కొడితే అక్కడ పడిపోయింది. వాడు స్పాట్ డెడ్. వాడు చెయ్యని తప్పుకు వాడు చచ్చిపోయిండు. హూ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ? ఎవడు వాళ్ళ ఇంట్లోకి ఎవడు చెప్పాలి, మాకెవడు చెప్పాలి? వానసంటి ఫ్రెండ్ కోల్పోయినందుకు మా ఫ్రెండ్స్కి ఎవడు చెప్పాలి? వాడు గుద్దిండు, పోయిండు, పోలీస్ స్టేషన్లో కూర్చుండు, 4 రోజులు అయ్యింది, అయిపోయింది, పోయి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకో అంటున్నాడు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానిక? నువ్వు రా, నేను దొక్కుతా, నేను క్లెయిమ్ చేపించుకోండి, నువ్వు క్లెయిమ్ చేయించుకుండు. అప్పుడు తర్వాత 10 లక్షలు కాకపోతే 20 లక్షలు క్లెయిమ్ చేయించుకుండు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒకటే చెప్పగలుగుతున్నా ఏంటంటే, నేను ఏదో ఇది ఎమోషనల్ గా లేకపోతే ఇంకేమై చెప్పాలని కాదు. ఇది ఎంతమందికి రీచ్ అవుతుందో నాకు తెలియదు, కానీ ప్లీజ్ ఒక ఫ్రెండ్ను కొడగొట్టిన తర్వాత నాకు అర్థమవుతుంది తాగి నడపడం అనేది ఎంత దరిద్రం అనేది. నేనైతే ఎప్పుడు నా లైఫ్ లో నేను ఎప్పుడైతే తాగలేదు, నా లైఫ్ లో కూడా తాగుతానైతే నేను ఎప్పుడు ఫిక్స్ కాలేదు. కానీ తాగి డ్రైవ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మాత్రం చెప్పుతున్నా, అది మీ ఇంట్లో ప్రాణం అయితే ఎట్లా ఉంటుందో అనుకొని మాత్రమే తాగి డ్రైవ్ చేయండి. ఓవర్ స్పీడింగ్, తాగి ఓవర్ స్పీడింగ్ చేసి విత్ ఇన్ 1-2 ఫ్రాక్షన్ సెకండ్స్ చాలు కదా మంది ప్రాణం చేయడానికి. సో ఎనీవే, నరేందర్ అయితే ఇంకా లేడనమాట. మన ఛానల్లో మీరు ప్రీవియస్ గా మన ఏమంటారు తిరుమలమలై దాంట్లో కానీ తిరుపతిలో కావచ్చు, అవే లాస్ట్ లాగ్స్ అనమాట. వాంతో నేను కూడా దగ్గర ఒక 20 days అయింది అనుకుంటా కలవక. వాని వర్క్ లో వాడు బిజీ, నా వర్క్ లో నేను బిజీ ఉండే. వాడు షాప్ వెళ్తుండే కదా, నేను కూడా వానికి ఫోన్ చేయలేదు ఈ మధ్య. సో లాస్ట్ టైం నుంచి వచ్చిన మెసేజ్ ఒక మెసేజ్ నాకు ఏంటంటే, నేను మా ఫ్రెండ్తోని బయటకు వెళ్తే తిన్నామన్నమాట ఒక ప్లేస్ లో. తిని బాగా తింటున్నారు కదా, తినండి నాకు తెలియకుండా అన్న ఒకటే మెసేజ్ లాస్ట్ వన్ నుండి నాకు వచ్చిన మెసేజ్. సో అంతే, వాడైతే ఇంకా లేడనమాట. నాకు అది చెప్పడానికి నాకు బాధగా ఉన్నా ఏం చేయలేకపోతున్నా. సో ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు కూడా ఎవరైనా తాగి డ్రైవ్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఒకటే విజ్ఞప్తి ఏంటంటే, ప్లీజ్ డ్రింక్ చేసి అయితే బైక్స్ కానీ కార్స్ కానీ హెవీ వెహికల్స్ కానీ తోలకండి, మంది ప్రాణాలు తీయకండి. దట్స్ ఇట్. మీరు హెవీ కొంచెం స్పీడ్ పోయి ఉంటే కంట్రోల్ చేస్తే ఉండవచ్చు, ఏం చేయొచ్చు. కానీ తాగి నడిపిన తర్వాత మీకు ఏమంటారు ఆ స్థిమితం లేనప్పుడు బండిని నడిపి అర్థమవుతుంది అనుకుంటా. నేను చెప్పలేకపోతున్నా వర్డ్స్ లెక్క, అదే నేను చెప్పగలుగుతున్నా. ప్లీజ్ తాగి అది కంట్రోల్ చేయలేక
అది ఏం చేపిస్తామో మనకు తెలియదు కాబట్టి ప్లీజ్ తాగైతే వెహికల్స్ అయితే నడపకండి ప్లీజ్. వన్ హెల్మెట్ క్లిప్స్ అండ్ వాడు ఎట్లా చనిపోయిన క్లిప్స్ అయితే మీకు మధ్యలో ఒకసారి యాడ్ చేస్తా చూడండి. వాడి తప్పు లేదు. నేను హాస్పిటల్కి వెళ్ళి అండ్ అట్లా స్ట్రెచర్ మీకు వెళ్ళి తీసుకొస్తుంటే వాడి తప్పు లేనప్పుడు ఫీలింగ్ ఎట్లుంటుందో చెప్పండి. ఒక ఫ్రెండ్ వాని తప్పు లేనప్పుడు చనిపోతే అది ఎట్లుంటది? ఫ్రెండ్ ఇలా ఉందంటే మీ ఇంట్లో అయితే ఎట్లుంటుంది చెప్పండి. ప్లీజ్ డ్రంక్ చేసి అయితే వెహికల్స్ అయితే నడపకండి. బైక్ అయితే హెల్మెట్, కార్ అయితే సీట్ బెల్ట్ అండ్ చూసుకుంటా వెళ్ళండి. జీవితంలో నాకు ముఖ్యమైన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అందులో కన్నా ఒకడు. నాతో ఎవరు లేని రోజుల్లో తోడున్న వాటికి నువ్వు. ఈ భూమి మీద నేను ఎక్కువగా ఇష్టపడింది నిన్నేరా. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కను పాపలకెందుకు ఎదురై రాడు, అవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చంపలకెందుకు చెమ్మయ్యాడు.